అమ్మాయికి అసలు ఏమైనా సిగ్గుబీడే ఉన్నాయా? నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నేను అమ్మాయిని మందలించాను, గట్టిగా చెప్పి అర్థమయ్యేలా చేశాను, ఇంకా గదిలో పెట్టి బంధించాను. ఇప్పుడు అమ్మాయి పూర్తిగా నిఘాలో ఉంది. ఏంది? అమ్మాయిని ఎప్పుడు ఇలా నిఘాలో ఉంచాల్సి వస్తుందా? అయితే అమ్మాయికి ఎప్పుడైనా ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయే అలవాటు ఉందా? దేవుడా, ఇంకా ఏమేం తెలియాల్సి ఉందో మేము అసలు ఆలోచిస్తున్నాం ఈ పెళ్లి వద్దని. మా చిన్న కూడా చెప్పాడు మేం కావాలంటే ఈ సంబంధం తెంచుకోవచ్చు అని. చూడండి, మా ఉద్దేశం అది అస్సలు కాదు. ఇంకా అమ్మాయి తనకు తానే వెళ్ళలేదు, అబ్బాయి అందుకే కలవడానికి వెళ్ళింది. అమ్మాయి కనిపించింది ఎక్కడ కాబోయే అల్లుడు గారు కోపపడతారేమో అని. చూడండి వియంకురాలు గారు, ఈ విషయం గురించి మీరు నన్ను ఇప్పటికే మందలించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి ఈ సంబంధాన్ని పెంచకండి. మేము అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నాం. ఈ విషయం గుర్తుంచుకోండి, ఈ పెళ్లి నా దయ వల్ల జరుగుతుందని. అవును వియంకురాలు గారు, నాకు బాగా గుర్తుంది. నేను ఆహానా చెవిలోనే చెప్పాను, నీకు ఇలాంటి కుటుంబం దొరకడం నీ అదృష్టం. ఇంకేదైనా కుటుంబం అయి ఉంటే ఇప్పటి వరకు ఈ సంబంధాన్ని తెంచేసేవాళ్ళు. సరే 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 ఇక చాలు, అసలు విషయం మాట్లాడుకుందాం. సరే అండి, చెప్పండి. అవునవును, మేం చెప్పే వరకు మీరు నిశ్శబ్దంగా నిలబడే ఉంటారు. అరే అన్నయ్య, మేము కట్నం గిట్న ఏమీ వద్దని ఒక్క మాట అన్నామంతే. ఇక మీరు పూర్తిగా నిశ్చింతగా అయిపోయారు. మరి లాంఛనాల గురించి ఏమైనా ఆలోచించారా? లేదా అవి కూడా ఇవ్వరా? లేదు, అలా ఏం లేదు. మేము లాంఛనాలు ఏర్పాట్లు చేస్తున్నాం. మా స్తోమతకు తగినట్టుగా 1-2 రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. అసలు మీకు ఎలా తెలుసు మా ఇంట్లో ఎంతమందికి లాంఛనాలు పంపించాలో? నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరికీ పంపిస్తాం. అయితే మా ఇంట్లో కనిపించే వాళ్ళే మా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారా? మా బంధువులు చుట్టాలు ఇంకా ఎవరు లేరా? లేదు వియ్యంకుడాలు గారు, మీరే చెప్పండి ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా అందరికీ ఏర్పాటు చేస్తాం. చూడండి, మేము మీకు ముందే చెప్పాం కదా, మాకు ఎలాంటి డిమాండ్ లేదు, ఏమీ కోరటం లేదు. కానీ ఇప్పుడు లాంఛనాలు మాత్రం కనీసం 50 మందికి మాత్రం ఉండాల్సిందే. హా, 50. మరి మీరింటగా ఎందుకు ఆశ్చర్యపోయారు? మేం మీతో అబ్బాయికి ఎంత బంగారం ఇస్తారు, ఎన్ని నగలు వేస్తారు అని ఏమీ అడగలేదే. ఇంకా చెప్పాలంటే అబ్బాయికి ఆశీర్వాదంగా మీరేమిస్తారన్నది కూడా మేము అడగలేదు. ఇప్పుడు బంధువుల మధ్య మాకొక హోదా ఉంది, గౌరవం ఉంది. మీ ఇంటి చిన్న కొడుకు అర్జున్ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాడు. ఇప్పుడు అతని పెళ్లి ఎలాంటి కుటుంబంతో చేస్తున్నామో అది ఇచ్చే లాంఛనాలు చూస్తేనే కదా బంధువులకి తెలిసేది. మళ్ళీ ఇంటి వాళ్ళ కాళ్ళు మొక్కి మీ అమ్మాయి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు కానుకలివ్వదా? 50 కంటే తక్కువ అయితే కుదరదు. వియ్యంకురాలు గారు, నేను క్షమాపణ కోరి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చూడండి, మా తమ్ముడు మా కోసం ఏమీ వదిలి వెళ్ళలేదు. ఏం చేసినా మేమే చేయాలి. కానీ మీ అబ్బాయి చాలా మంచి ఉద్యోగం చేస్తున్నారు కదా. అవునవును, ఉద్యోగం చేస్తున్నాడు. కానీ మా మొత్తం కుటుంబం అతని ఉద్యోగం మీదే ఆధారపడి ఉంది. మాది చాలా పెద్ద కుటుంబం. ఇంకా నా పెన్షన్ కూడా చాలా తక్కువ. అంటే మా కుటుంబంలో నా కొడుకు, అతని భార్య, అతని 2 పిల్లలు, నా భార్య, ఇంతమంది ఖర్చులు కూడా ఉన్నాయి. 50 మందికి లాంఛనాలు ఇవ్వడం నా ఒక్కడి వల్ల ఏ పని కాదు. ఒకవేళ కొడుకు చెప్తే కొడుకు కోడల్ని చెప్తాడు, కోడలు ఇల్లంతా గొడవ చేస్తుంది. చూడండి, నేను ఎంత నిస్సహాయుని అంటే నా నిస్సహాయతని మీ ముందు బయట పెట్టాను. ఇప్పుడు మీ నిస్సహాయతకు మేమేం చేయగలం? అన్నీ మాట్లాడుకునే కదా పెళ్లి చేస్తున్నాం. ఇదేమైనా ప్రేమ వివాహం కాదు కదా, పెళ్లి సంప్రదాయాలు కూడా పాటించరా? అయినా ఇంకా ఎంతసేపటి వరకు ఇలా బేరాలాడతారు? 50 మందికి లాంఛనాలు ఏర్పాటైపోవాలి, ఒక్కటి కూడా తగ్గకూడదు. ఇంకో విషయం, పెళ్లి విందు ఘనంగా ఉండాలి. బంధువులందరూ తిని వంకలు పెట్టకుండా చూసుకోండి. సరే వియ్యంకురాలు గారు, మేము ఈ విషయం దగ్గరుండి చూసుకుంటాం. నమస్తే వియ్యంకుడు గారు. నమస్తే. మీరు నిలబడి ఉన్నారెందుకు? కూర్చోండి. నేను తీసుకుంటానులే. మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేసి వెళ్తారు కదా. వద్దులేండి, నేను మాట్లాడడానికి వచ్చాను. మాటలు అయిపోయాయి, నేను బయలుదేరుతాను. సరే కాకాబాబు, మీకోసం టీ తీసుకురానా? అరే, ఈ సమయంలో నేను టీ ఎప్పుడు తాగా? మళ్ళీ టీ ఎక్కువ చేసావా?
ఒక్క కప్పు బదులు ఎన్ని కప్పులు చేసావు? కాకాబాబు కూడా తాగుతారేమోనని 2 కప్పులు చేశాను. సరే సరే, ఇప్పుడు చేసావు కాబట్టి మూత పెట్టి ఉంచు. సాయంత్రం వేడి చేసుకుని తాగుదాం. సరే. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మా ఇంట్లో మేము ఏది వృధా చేయము అని. ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అవునవును, సరిగ్గా అన్నారు మీరు. డబ్బు సంపాదించడంలో కష్టం ఉంటుంది, డబ్బు వృధా చేయడం చాలా తప్పు పని. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విషయంలో మీ అమ్మాయి ఎలాంటిది? మహాలక్ష్మిలా ఉంటుందా, లేక డబ్బు ఖర్చు పెట్టడంలో తన నోరులాగా వేగంగా ఉంటుందా? లేదు వియ్యపురాలు గారు, ఖర్చు పెట్టడానికి తన దగ్గర డబ్బులే ఉండవు. అక్కడ తనకి ఏమీ దొరకలేదు. ఇక్కడికి వచ్చాక అన్నీ దొరుకుతాయి. అంత మాత్రాన ఇక్కడికి వచ్చి అనవసర ఖర్చులు చేయొచ్చు అని కాదు. కాబోయే భర్త సర్కారు ఉద్యోగైనంత మాత్రాన అతని జీతం మీద మీ అమ్మాయి ఒక్కదానికే హక్కు ఉంటుందని కాదు. చూడండి, మా అబ్బాయి ఉన్నాడే, అతను తన జీతం అంతా తెచ్చి తన తల్లి చేతిలో పెడతాడు. మా వదిన గారే అన్నీ చూసుకుంటారు. ఇప్పటి వరకు మా ఇంట్లో మా వదిన గారు ఎలా అనుకుంటే అలాగే జరుగుతూ వచ్చింది. ముందు కూడా అలాగే జరుగుతుంది. నాకు ఇంకేమైనా ఆజ్ఞలున్నాయా? నేను వస్తాను. అందరికీ లాంఛనాలు అని చెప్పాం కదా, అది గుర్తుంచుకోండి. అంతా సరిగ్గా ఉండాలి. 50 మందికి లాంఛనాలు అన్నాం కదా అని ఏది పడితే అది తీసుకొచ్చి ఇవ్వకండి. అలా జరిగితే తిరిగి ఇచ్చేస్తాం. అరే, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు వియ్యపురాలు గారు? పెళ్లి కొడుకు వాళ్ళ కోసం లాంఛనాలు కదా, మేము పూర్తిగా జాగ్రత్త పడతాం. అయినా వియ్యపురాలు గారు, మాకు మా గౌరవం గురించి కూడా ఆలోచన ఉంది. నేను నా కొడుకు చెప్పాను, ఫోన్ చేయొద్దు అని. మీరు కూడా మీ అమ్మాయికి చెప్పండి, ఒకరికొకరు ఫోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని. సరే అండి, నేను తనకి చెప్పాను. వియ్యపురాలు గారు, నీకు తెలుసు కదా, ఎలాగో ఇంకో 2 నెలల్లో దంపతులు కాబోతున్నారు. దంపతులైతే మాత్రం ఏంటి, రెక్కలు వచ్చేస్తాయా? చెట్టు ఎలా ఉంటుందో మొలకలోనే తెలుస్తుందక్క. చూడండి బావగారు, మా ఇంటి కోడలు కదా అని ఏమీ అనలేదు. కొంచెం చెప్పి చూడండి. ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, పెళ్లి తర్వాత వాళ్ళిష్టం. పెళ్ళైపోతే మాత్రం ఏంటి? ఒక విషయం సూటిగా చెప్తున్నాను, నా కొడుకు ప్రమోషన్ పరీక్ష వస్తుంది. పెళ్ళయ్యాక మీ అమ్మాయి అతన్ని చాలా బిజీగా ఉంచితే బాగుంటదు. అవునవును, అల్లుడు గారి ప్రమోషన్ మాట విని చాలా సంతోషంగా ఉంది. అందుకే చెప్తున్నాను, అతని చదువులో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. సరే, ఇక వస్తాను. ఆ దేవుడు నోరిచ్చారు కదా అని ఏం పడితే అది వాగుతారా ఏంటి? 50 మందికి లాంఛనాలా? అరే, ఎక్కడి నుంచి ఇస్తావు 50 మందికి? నా వల్ల కాదు. ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు? అక్కడ ఏమీ మాట్లాడలేక ఇక్కడికి వచ్చి అరుస్తున్నారు. అరే, ఒక్కడు ఎంత అని చేస్తాడు? మనకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి గోళ్ళలో పడి మనం ఆకలితో చావాలా? అమ్మా, మనం వాళ్ళకు చెప్పేద్దాం మనం లాంఛనాలు ఇవ్వలేము అని. ఆ తర్వాత ఏదైతే అది జరగని. వద్దు అనా, మన సంప్రదాయంలో పెళ్లి కొడుకు వాళ్లకు లాంఛనాలు ఇవ్వాలి. ఇంకా వాళ్ళు కూడా మనకేదో ఒకటి పంపిస్తారు కదా. అవును, తేడా ఏంటంటే మనం ఇన్ని కావాలని డిమాండ్ చేయలేం, అంతే. కానీ వాళ్ళకి బంధువులు ఎక్కువ మంది ఉండొచ్చు కదా. నువ్వు ఈ విషయాల్లో తలదూర్చకు. లాంఛనాల కోసం ఇంతకీ ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క లాంఛనానికి 1000 వేసుకున్నా 50,000 కంటే తక్కువ ఖర్చు అవ్వదు. ఎవరైనా 1000 రూపాయల కంటే తక్కువ చీర ఎవరికైనా ఇస్తారా? కానీ కొందరికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి, లేకపోతే గొడవ చేస్తారు. అబ్బా, బియ్యపురాలు గారి నోరు కత్తిలా ఎలా వస్తుందో. పైన ఒక మేనత్త, పిన్ని, 3 కోడళ్ళున్నారు. వీళ్ళని తక్కువలో వదిలించుకోలేం కదా. కనీసం 75,000 ఖర్చు ఉంటుంది. నా వల్ల కాదు, ఇక నా వల్ల అయ్యే పని కాదు. చూడండి మామయ్య, నేను ముందుగానే చెప్తున్నాను, మీ అబ్బాయి ఇంత డబ్బు ఇవ్వలేడు. అవును తల్లే, నేను అతని గురించి అనట్లేదు. అతను కూడా ఇవ్వలేడు. మరి మనం ఎక్కడి నుంచి తెస్తాం? అరే, విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం కదా. ఇది కాకుండా వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తూ పోతే ఈ పెళ్లి మనం చేయలేము. సరే గోవా, లాంఛనాల డబ్బు కోసం నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. విన్నారా, ఇదేదో చూసుకుంటుందంట. ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? నువ్వే అన్నావు కదా నీ దగ్గర డబ్బు లేదు అని. అవును, నువ్వు మాకు డబ్బు ఇవ్వాలనుకోవటం లేదు, అంతే కదా. ఎంత వీలైతే అంత పక్క వాళ్ళ జేబులో నుంచే లాగండి, తల్లి కూతుర్లు ఇద్దరు. పెద్దమ్మ,
మొన్నే కొన్ని రోజుల క్రితం నేను పెద్దనాన్నకు 25,000 ఇచ్చాను. అప్పుడు అమ్మకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 25,000 కోసం ఇన్ని మాటలు అంటున్నావా అమ్మా? అరే నీ పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, లక్షలు. పెద్దనాన్న, నేను చెప్పేది ఏంటంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మీకు ఇచ్చేశాను. ఏమనుకుంటున్నావు నువ్వు? మాదే తింటావు, మాదే కట్టుకుంటావు, మా ఇంట్లోనే ఉంటావు, మళ్ళీ మాకే నీతులు చెప్తావా? వదినా, నేను ఎవ్వరికీ నీతులు చెప్పడం లేదు. చాలు, నోర్మూయిక. నీ పెళ్లి ఆగిపోయేదే. నీ పెద్దనాన్ని అక్కడ వెళ్ళి అందరి కాళ్ళ వేళ్ళ పట్టుకొని నీ పెళ్లి నిలబెట్టారు. పెద్దమ్మ, పెళ్లి ఆగిపోతే ఆగిపోనివ్వాల్సిందే. ఎవరు చెప్పారు పెద్దనాన్నని వాళ్ళ ముందలా బ్రతిమాలుకోమని? ఆహనా, నేను నిన్ను నోరు మూయమని చెప్పాను కదా. కానీ అమ్మా, వద్దు, నేనున్నాను కదా ఇక్కడ. నువ్వు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. చూస్తూ ఉండు, నువ్వు చూస్తూ ఉండు. పెళ్లి అయినా 2 రోజులకే అత్తింటి వాళ్ళ నిన్ను తిరిగి పంపించకపోతే అడుగు. ఇంకో విషయం, ఒకవేళ అత్తింటి వాళ్ళు నిన్ను తిరిగి పంపిస్తే ఏదో ఒక చెట్టు కింద ఆశ్రయం వెతుక్కో. మా ఇంటిని పుట్టిల్లుగా భావించి ఇక్కడికి వచ్చే తప్పు మాత్రం చెయ్యకు. ఇక వదిలేయండి అక్క. నా కూతురు కోసం ఎన్ని నగలున్నాయో, అందులో కొన్ని గాజులు, కమ్మలు, హారం ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా. నేను వాటిలో కొన్ని నమ్మేస్తాను. కావాలంటే పెళ్లి రోజు తనకి గిల్టు నగలు వేసి అలంకరిస్తాను. ఈ తెలివి నీకు ముందు ఉండాల్సింది. నీ కాబోయే భర్త చాలా డబ్బు ఉన్నవాడు, మంచి ఉద్యోగం ఉంది. ఒక ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళావు కలవటానికి. నువ్వు అతన్ని కలవటానికి వెళ్ళినప్పుడు చెప్పాల్సింది కదా, మీ అమ్మ దగ్గర ఏమీ లేదు అని, ఎలాంటి కోరికలు కోరవద్దు అని, లేకపోతే మాకు సహాయం చేయమని. పెద్దమ్మా, నేను మీ కాబోయే అల్లుడిని డబ్బు అడగాల, లేదా నా తల్లి దగ్గర లాంఛనాలు ఇవ్వటానికి డబ్బు లేదు అని చెప్పాలా? ఈ సంబంధం కుదురుతుందా? పెద్దనాన్నగారి గౌరవం ఏముంటుంది వాళ్ళ ముందు? వదిలేయండి అక్క, మీరు కంగారు పడకండి. నా కూతురు కోసం దాచిన నగలు అమ్మి నేను పనికని ఇచ్చేస్తాను. ఒకవేళ తన అదృష్టం బాగుంటే పెళ్లి అయ్యాక తన భర్త తన కోసం కొత్త నగలు చేయిస్తారు. ఒకవేళ పెళ్లి అప్పుడు ఎవరికైనా అమ్మాయి నకిలీ నగలు వేసుకుందని తెలిస్తే? లేదు లేదు, వాళ్ళేమైనా పెళ్లి రోజు కంసాలు పిలిచి నగలు చూపిస్తారా ఏంటి? అమ్మా, నీ దగ్గర నా కోసం ఏ ఏ నగలున్నాయో అవన్నీ అమ్మే, ఇంకా దాంతో వచ్చిన డబ్బంతా పెద్దనాన్న చేతిలో పెట్టు. అయినా పెద్దనాన్న కరెక్టే అంటున్నారు కదా, ఇది మీ అమ్మాయి పెళ్లి కదా, ఈయనొక్కరే ఎందుకు బాధ్యత తీసుకోవాలి? చాలు చాలు చాలు, ఇక ఆపండి. మీరు ఆ లాంఛనాల సంగతి చూడండి, మిగతా అది నేను చూసుకుంటా. సరే బావా. అవును, మాట్లాడి మాట్లాడి గొంతు ఎండిపోయింది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు కోడలు. తాగండి. కోడలు, నేను నీకు డబ్బు ఇస్తాను. నువ్వు లాంఛనాల చీరలు కొనుక్కురా. నీ ఎంపిక బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా నచ్చుతాయి. చిన్నత్త, మీరు డబ్బు ఇవ్వండి చాలు, చీరలు నేను కొంటాను. అదెంత పెద్ద పని? ఆహానా అమ్మా, పద మనం బయలుదేరాలి. ఆ పాత బజార్లో ఒక బంగారం దుకాణం ఉంది. అక్కడ ఒక మనిషి నాకు తెలుసు. రాబీ బాబు ఉన్నాడో లేదో చూద్దాం. మన చేతిలో సమయం కూడా తక్కువ ఉంది కదా. అక్క, నేను ఇవాళే అన్ని పనులు చేసేద్దాం అనుకుంటున్నాను. నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి. డబ్బు ఇస్తే లాంఛనాలు వస్తాయి. ఇక నుంచి మీ బావగారు వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ విషయం గురించి ఏమీ మాట్లాడరు. ఏం చెయ్యాలో అది నువ్వే చేసుకో. వదిలేయండి అక్క, 3-4 రోజులే కదా, ఆ తర్వాత భరించాల్సిన అవసరం లేదు. అయినా నేను తనకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇక మీదట తను ఇక్కడ అడుగు పెట్టదు. నా జావు కబురు తెలిసేదాకా తన ఈ ఇంట్లో కాలు పెట్టదు. చిన్నత్త, ఇదంతా మీరు మా మీద కోపంతో అంటున్నారు. లేదు కోడలు, మాలాంటి బిచ్చిగాలకి కోపం అంత బాగోదు. నిజమే చెప్తున్నాను. ఆహనా, గదిలోకి వెళ్ళి అన్నీ తీయాలి. కంసాల దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా. పదండి. నమస్తే మేడం.
కొన్ని నగలు అమ్మాలే. మీ దగ్గర రాబీబాబు పనిచేస్తారు కదా, అతను ఉన్నారా? లేదు, రాబీ బాబు ఇక్కడ పనిచేయటం లేదు. అవునా? అతను మాకు పరిచయం, అందుకే. అయినా మీరు పాత నగలు కొంటారు కదా, కొన్ని పాత నగలు అమ్మాలి. హఠాత్తుగా పాత నగలు అమ్ముతున్నారు. అవును, పని అంత అవసరం, డబ్బు చాలా అవసరం ఉంది. ఇటు రండి, కూర్చోండి. రా. కూర్చోండి. నగలు ఎక్కువ లేవు, కొంచెం త్వరగా చేస్తారా? మేము చాలా దూరం నుంచి వచ్చాం, ఇంట్లో పని కూడా చాలా ఉంది. ఈ పనులు త్వరగా ఎలా అవుతాయి? చూపించండి ఎలాంటి నగలు. ఈ నగలకు సంబంధించి బిల్లుందా? నగలు చాలా పాతవి, అందుకే బిల్లు మా దగ్గర లేదు. మీరు కూర్చోండి, నేను మంచినీళ్ళు పంపిస్తాను. ఎలా అయినా వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టాలి. పాత బంగారం బిల్లు కూడా లేదు, ఖచ్చితంగా దొంగిలించినవే. ఆవిడ కంగారుగా మాట్లాడుతోంది, ఏదో తేడాగా ఉంది. పోయిన వారం కూడా ఇలాగే ఒక ఆవిడ పాత బంగారంతో దొరికిపోయింది కదా. అవును సార్. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. హలో హలో, పోలీస్ స్టేషన్. సార్, నేను చిరాగ్ జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పోయిన వారం లాంటి కేసు మళ్ళీ వచ్చింది సార్. 2 ఆడవాళ్ళు వచ్చారు పాత నగలు తీసుకుని. సార్, వీళ్ళ దగ్గర బిల్లు కూడా లేదు. వీడు దొంగిలించినట్లు మాకు అనుమానంగా ఉంది. కొద్దిసేపటి క్రితం నాకు మరొక దొంగతనం ఫిర్యాదు అందింది. ఒక పని మనిషి నెక్లెస్ దొంగిలించి పారిపోయింది అని. సరే, ఒక్క నిమిషం. మీ దుకాణానికి వచ్చిన 2 ఆడవాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు? సార్, కూతురు బానే ఉంది, టిప్ టాప్ గా ఉంది, కానీ తల్లి చూడడానికి బాలేదు. మీరు చెప్పినట్టు పని మనిషిలాగే ఉంది సార్. సరే, నేను వచ్చి చూస్తాను. వాళ్ళని ఆపి ఉంచండి. అన్నయ్య, మీరు మమ్మల్ని ఎప్పటినుండో కూర్చోబెట్టారు, కొంచెం త్వరగా చేయండి. మీరు ఖాళీగానే ఉన్నారు కదా, ఒకసారి నగలు చూడండి. ఇవ్వండి. ఈ నగలు మీకు ఎక్కడ దొరికాయి? ఎక్కడ దొరికాయంటే, ఇవి మా సొంతం, అవసరం ఉంది అందుకే అమ్ముతున్నాం. సరే, నేను 2 నిమిషాల్లో చెక్ చేసి వస్తాను. నమస్తే అమ్మగారు, ఎలా ఉన్నారు? నమస్తే. అబ్బాయి పెళ్లి కోసం నగలు తీయాలి, ఎవరు చూపిస్తారు? అరే అరే అమ్మగారు, నేనే మీకు నగలు చూపిస్తాను. ఎన్ని రోజులకు వచ్చారు? మీ చిన్నబ్బాయి పెళ్లి కుదిరిందా? అబ్బాయి పెళ్లి కుదిరింది కాబట్టే వచ్చాం నగలు కొనడానికి, లేకపోతే ఎందుకు వస్తాం? మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చూపించండి, కానీ ఎక్కువ బరువు ఉండకూడదు. తేలికైన, సరసమైన మరియు మన్నికైనది చూపించండి. సరే, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. తక్కువ బరువులో గట్టిగా ఉండేది చూపిస్తాను. చూపించండి. హారా, జాగ్రత్త, వాళ్ళకు మనం నగలు అమ్మడానికి వచ్చామని తెలిస్తే. అమ్మా, వాళ్ళేవైనా అడిగితే వాళ్ళకి చెప్పు, మనం పాత నగలు మార్చి కొత్త నగలు కొనడానికి వచ్చామని. ఠాకూర్జీ, మీరు సుఖీభవ. సుఖీభవ. ఉందని ఇప్పుడు కూతురు పెళ్లి నగలు సెలెక్ట్ చేయడానికి కూతుర్ని కూడా తీసుకొచ్చావా? అయినా మా దగ్గర డబ్బు లేదని చెప్పారు కదా, మేం చాలా పేదవాళ్ళమని. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు నగలు కొనటానికి? అది అమ్మ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు, దారులు తెలియం, అందుకే. అయితే నువ్వు ఒంటరిగా ఇక్కడక్కడ తిరుగుతుంటావా? అన్ని దారులు తెలుసా? అరే పుష్యమోని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చదువుకుంది, కాలేజీకి వెళ్తుంది, ఆ మాత్రం తెలివి ఉంటుంది కదా. అవును, ఇదే నాకు అందుని చేతికర్ర. నేనెక్కడికి వెళ్ళినా
దీని వెంట తీసుకువెళ్తాను. ఇంట్లో మిగతా వాళ్ళ దగ్గర సమయం ఎక్కడ ఉంటుంది? చాలు చాలు చాలు, అర్థమైంది. ఇంటికి ఏవే నగలు కొన్నారు? అమ్మా, వీళ్ళు ఎలాంటి నగలు కొనడానికి వచ్చారో తెలుసుకొని ఏం చేస్తావు? నా కొడుకుకి కాబోయే భార్య కోసం నగలు కొనడానికి వచ్చాను. మరి ఒకే దుకాణం నుంచి కొంటున్నాం కదా, ఒకేలాంటి నగలు రావద్దని అడిగాను. లేదక్కా, ఇప్పటి వరకు ఏమీ కొనలేదు. సరే, ఇక వెళ్ళండి. కావాల్సినవి తీసుకోండి, మమ్మల్ని కూడా తీసుకొనివ్వండి. రండి వదిన, ఏం కావాలో చూసి తీసుకుందాం, లేకపోతే లేట్ అవుతుంది. ఇంటికి వెళ్ళాలి కదా. ఈ దుకాణం మా ఇంటికి కొంచెం దూరంలో ఉంది, కానీ ఇక్కడ మాకు పాత పరిచయం ఉంది, అందుకే ఇక్కడికి రావాల్సి వస్తుంది. పిన్ని గారు, ఆహానా, మీరు మీ షాపింగ్ చేసుకోండి, మేము మాది చేసుకుంటాం. సరే, వెళ్తానక్కా. ఒక మాట విను, అర్జున్ వెళ్ళే ఆఫీస్ ఇక్కడే దగ్గరలో ఉంది. మేము వస్తుంటే అతను కూడా వస్తానన్నాడు. ఇంకా కాసేపట్లో వచ్చేస్తాడు. నువ్వు అతనితో మాట్లాడుతూ కూర్చోకు. కానీ నేను పదామ్మా. ఇక్కడి నుంచి మాకు ఫోన్ వచ్చింది, నగలు దొంగతనం కేసు అని. ఎక్కడా ఇద్దరు దొంగలు? అవును, వాళ్ళని లోపల కూర్చోబెట్టాం. దీని బరువు, ధర చెప్పు. హఠాత్తుగా పోలీస్ ఎందుకు వచ్చింది? అమ్మగారు, ఆ అమ్మాయి ఇంకా మహిళతో మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మాకు తెలీదు వాళ్ళతో మీకు ఎలాంటి సంబంధం ఉందో, కానీ వాళ్ళు కొన్ని పాత నగలు అమ్మడానికి తెచ్చారు. మాకు అనుమానం అవి దొంగతనం చేసిన నగలు అని. అందుకే మేము ఎవరి మీదైనా కొంచెం అనుమానం వచ్చినా మేము వెంటనే పోలీసుని పిలుస్తాం. కోకోన్, ఇదంతా ఏం వింటున్నా? వదిన, ఒక దొంగ కూతుర్ని మన ఇంటి కోడలుగా చేసుకుంటామా? ఆగండి ఠాకూర్ గారు, సరిగ్గా తెలుసుకుందాం. మీ అబ్బాయి పెళ్ళి ఆ అమ్మాయితో జరుగుతుందా? అమ్మగారు అన్నీ చూసి తెలుసుకోండి బాగా. ఏం జరుగుతుందో ఈ ప్రపంచంలో ఎవరికి తెలుసు? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్,